మొందా తుఫాను తీరం వైపు దూసుకొస్తోందని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటున్న కృష్ణా కలెక్టర్ బాలాజీతో మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. తుఫాన్ ఎఫెక్ట్ మచిలీపట్నానికి దూసుకొస్తుంది. అయితే దీని మీద మాట్లాడడానికి కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్ పరిస్థితి? ఉదయం నుంచి గమనిస్తూనే ఉన్నారు, తీర ప్రాంతం మొత్తం తిరిగినట్టున్నారు. ఉదయం నుంచి ఎలా ఉంది పరిస్థితి? సాయంత్రానికి ఏ విధంగా ఉంది? లేదు, మనం ప్రెడిక్షన్ ఎలా ఉందో అలాగే జరుగుతూ ఉంది. గాలులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. సో దీంతోపాటు మా అంచనా ప్రకారంగా సాయంత్రం అంటే నైట్ తీరం దాటే సంభవం ఉంది కనుక ఆ టైంలో మనకు తప్పనిసరిగా ఇంకా ఎక్కువ విండ్స్ ప్లస్ రెయిన్ఫాల్ కూడా ఉంటుంది. మన ప్రెడిక్షన్ అయితే ఎక్స్ట్రీమ్లీ హై రెయిన్ఫాల్, మళ్ళీ విండ్స్ కూడా 80 to 100 km/h విసిరే ఛాన్సెస్ ఉంటుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఇంట్లోనే ఉండండి. ఇంకా మీరు ఇంట్లో ఉన్నంత వరకును సేఫ్గా ఉంటాము. మళ్ళీ ఈ పెంకుటిల్లులు, పాకిళ్ళలు, పాతలు, పూరీలు, చిన్న చిన్న వీక్ స్ట్రక్చర్స్లో ఉన్నవాళ్ళు, లోతట్టు ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు కాలువగట్ల పైన ఉన్నవాళ్ళు అందరూ కూడా మన పునరావాస కేంద్రాలకి రావాలి అని కోరుకుంటున్నాను. జిల్లాలో ఆల్రెడీ 162 పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేశాము. సో అక్కడ అన్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశాము కనుక ప్రజలందరికీ కూడా అక్కడికి రావాలి అని కోరుకుంటున్నాను. ఎక్కువ సముద్ర ఒడ్డు అక్కడంతా మొత్తం మత్స్యకారులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ అక్కడే ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ బయటికి తీసుకురావడానికి ప్రత్యేక బలగాలు ఏమైనా పెట్టారు? అంటే ఇప్పుడు మత్స్యకారుల వరకు అయితే ఎవరు వేటల్లో లేరు. వేటకు వెళ్ళింటే వాళ్ళందరినీ కూడా రిటర్న్ తీసుకొని వచ్చాము. మళ్ళీ వేటకు వెళ్ళొద్దు అని చెప్పాము. యాక్చువల్లీ రిలీఫ్ సెంటర్స్ ఆల్మోస్ట్ ఎన్ని అఫెక్ట్ అయ్యిండే ప్రతి విలేజ్లోనూ పెట్టాము, కోస్టల్ విలేజెస్లో. సో ఇబ్బంది ఉంటే వాళ్ళు అక్కడే వచ్చేయచ్చు. బట్ ఏమైనా ఇంకా కూడా ఎక్కువ వర్షం వచ్చి ఇనండేషన్ లాగా ఏమైనా అయితే మాత్రం ఆల్రెడీ మనం ఈ 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మనకు వచ్చింది. ఒకటి గుడివాడలో పొజిషన్ చేశాము, ఒకటి మచిలీపట్నంలో పొజిషన్ చేశాము. మనం కూడా కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ అలా ఉంటే వెంటనే వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది. సార్, ఉదయం చూసుకుంటే చాలా స్పీడ్గా మచిలీపట్నం వైపే వస్తున్నట్టుగా ఉంది. కాకినాడ ముందు మచిలీపట్నం ఉన్నారు, కానీ కాకినాడ మచిలీపట్నానికి చాలా దగ్గరలో కూడా 160 కిలోమీటర్ల ఏరియాస్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకొంత తీవ్రత కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దానికి బట్టి ఆలోచన ఇక్కడ కృష్ణా జిల్లా పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అది ఎక్కడ దాటినా మనకేమి ఇంపాక్ట్ ఉంటుంది అనే దానిపైనే మేము ప్లాన్ చేసుకుంటున్నాము. మాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్లానింగ్ ప్రకారంగా కూడా ఆల్ మండల్స్ ఆర్ ఎఫెక్టెడ్. అన్ని మండల్స్లో కూడా వర్షాలు ఉంటాయి, అన్ని మండల్స్లో కూడా గాలులు ఉంటాయి కనుక మా ప్రిపరేషన్ స్ట్రాటజీలో అయితే ఏం మార్పు లేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా అంటే పూర్తి స్థాయిలో మచిలీపట్నం, కాకినాడ కానివ్వండి, ఎక్కడైనా సరే తీరం ఎక్కడ దాటినా సరే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు అయితే చేశాము, ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసాము అని కూడా జిల్లా కలెక్టర్ బాలాజీ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, మచిలీపట్నం నుండి. మన కార్ ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాల్లో వెహికల్స్ ను ఆపేయబోతున్నారు. మోందా తుఫాను తీవ్ర తుఫాను భీకర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై ఈ మోందా తుఫాను తీవ్ర ప్రభావం చూపబోతుంది. ఈ రాత్రి 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపేయబోతున్నారు అధికారులు. మోందా తుఫాను తీవ్ర ప్రభావం చూపించబోతుంది ఏపీలోని. ఆంధ్రప్రదేశ్లో ఇక 7 జిల్లాల్లో కూడా వెహికల్స్ ని ఆపేయబోతున్నారు అధికారులు. ఈ మోందా తీవ్ర తుఫాను భీకర ప్రభావం చూపబోతుందంటూ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించబోతుంది. ఈ రాత్రి 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేయబోతున్నారు. అయితే ఈ మోందా తుఫాన్ అనేది కోనసీమ జిల్లాల్లోనే తీరం దాటే అవకాశం కనిపిస్తుంది.
అయితే ఈ మోంతా తీవ్ర తుఫాను భారీ ఎఫెక్ట్ అయితే చూపించబోతుంది ఏపీకి సంబంధించి. మరి దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఇప్పుడు 8:30 తీరం దాటబోతున్నట్లు తెలుస్తుంది. మరి దీని మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? యాసుదా, తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏదైతే విస్తారంగా వర్షాలు కూడడం, ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తుఫాను ప్రభావిత ప్రాంతాలైనటువంటి 7 జిల్లాల్లో రాత్రి 8:30 నుంచి కూడా వాహనాలను నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో ఏపీలో కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, అలాగే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో, చింతూరు, రంపచోడవరం డివిజన్లలో అత్యధికంగా ఏదైతే వర్షాలు కురిసే అవకాశం, అలాగే తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలాగే ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ 7 జిల్లాల్లో రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల నుంచే వెళ్లే జాతీయ రహదారులు సహా అన్ని రకాల రహదారులపైన కూడా ట్రాఫిక్ నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. అయితే అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే వారికి మినహాయింపు ఇవ్వాలని కూడా సూచించింది. దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మరొక గంటలో అంటే ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలాగా మండలాల వారీగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. కాకినాడకు దక్షిణంగా ఇవాళ రాత్రికి తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తా ఉంది. తీవ్ర తుఫాను కారణంగా ఏదైతే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలపైన ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడంతో పాటు మొత్తం 1204 పునరావాస కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 75,802 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే 219 పైగా మెడికల్ క్యాంపులను కూడా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అత్యవసర సమాచార వ్యవస్థ కోసం 81 వైర్లెస్ సెట్ టవర్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారీ సైజుకి సంబంధించిన ఆస్కా ల్యాంపులు ఏవైతే ఉంటాయో వాటిని 21కి పైగా సిద్ధం చేసింది. జేసీబీలు, ప్రొక్లైనర్లు, ఏదైతే ఈదురుగాలుల వల్ల ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి భారీ చెట్లన్నీ కూడా నేల కొరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని తొలగించి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చూసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూలిన చెట్లను తొలగించేందుకు కూడా 1040 యాంత్రిక రంపాలను కూడా అందుబాటులో ఉంచడంతో పాటు తుఫాను ప్రభావం పైన ఇప్పటికే మొబైల్స్ లో వారికి సందేశాన్ని ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు పూర్తిగా ఈ 7 జిల్లాలకి సంబంధించి 6 గంటల నుంచే, సాయంత్రం 6 గంటల నుంచే పూర్తిగా షాప్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేయాలని ఈ రోజు ఉదయం నుంచి కూడా చాటింపు వేయడము, అలాగే పోలీసులు కూడా ఇప్పటికే ఎక్కడెక్కడ నగరాల్లో రోడ్ల పైకి తెరిచి ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా మూసివేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం 7 జిల్లాలకి సంబంధించి మరొక గంట నుంచి 2 గంటల్లో తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ నేపథ్యంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ. కాకినాడకు దక్షిణంగా మోంతా తీవ్ర తుఫాను తీరం దాటబోతుంది. దాని ప్రభావం ఏపీలోని 22 జిల్లాల్లో 403 మండలాలపై తీవ్రంగా పడబోతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 75,802 మందిని తరలించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు 1447 జేసీబీలు, ప్రొక్లైన్లు, క్రెయిన్లు ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా 38,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. అయితే 1.38 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.